ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలంగాణ డిఎస్ఏ అబ్బాయి. ఫ్రెండ్స్, విద్యా దృక్పథాల్లో భాగంగా వేదకాలం లోపల ఉన్నటువంటి విద్యా విధానం గురించి మనం ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వేదకాలంలో ఆర్య నాగరికతతో విద్య అనేది ప్రారంభం అయింది. ఫ్రెండ్స్, విద్య యొక్క అంతిమ లక్ష్యం చూడండి ఫ్రెండ్స్, మోక్ష సాధన. విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. బోధన భాష సంస్కృతం ఉండేది. బోధన భాష వేదకాలం లోపల సంస్కృతం ఉండేది. విద్యా కేంద్రాలు చూడండి ఫ్రెండ్స్, అంటే గురుకులాలు. ఇప్పుడు ప్రస్తుతం మనం వీటిని పాఠశాలలని కూడా అంటున్నాం. విద్యార్థి దశ చూడండి ఫ్రెండ్స్, ఈ విద్యార్థి దశనే బ్రహ్మచర్య ఆశ్రమ దశ అని కూడా అనేవారు. బ్రాహ్మణులకు చూడండి ఫ్రెండ్స్, బ్రాహ్మణులకు గురుకులాల్లో అడుగుపెట్టే వయస్సు చూడండి ఫ్రెండ్స్ 8 సంవత్సరాలు. వైశ్యులకు చూడండి ఫ్రెండ్స్ 12 సంవత్సరాలు. క్షత్రియులకు చూడండి ఫ్రెండ్స్ 10 సంవత్సరాలు. క్షూద్రులకు విద్య అనేది వేదకాలంలో నిషేధం. ఫ్రెండ్స్, ఈ కార్యక్రమాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఉపనయనము. ఏమంటారు ఫ్రెండ్స్? ఉపనయనము అని అంటారు. వేదకాలం లోపల స్త్రీలకు కూడా విద్య లోపల సమాన అవకాశాలు ఉండేవి. ఫ్రెండ్స్, వారి లోపల కొద్ది ప్రముఖులు చూడండి: గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఇంద్రాణి. గార్గి, మైత్రేయి, లోపముద్ర, ఇంద్రాణి వీరు ప్రముఖులు. ఫ్రెండ్స్, 18 సంవత్సరాలకు ఈ బ్రహ్మచర్యాశ్రమ దశ అనేది పూర్తయ్యేది. ఫ్రెండ్స్, అప్పుడు ఒక ఉత్సవం జరిపేవారు. దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? సమవర్తనోత్సవం. సమవర్తనోత్సవం అని పిలిచేవారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విద్యాబోధన చూడండి ఫ్రెండ్స్ మౌఖికంగా జరిగేది. విద్యాబోధన అనేది మౌఖికంగా జరిగేది. అంటే ఫ్రెండ్స్, గురువు ఏదైతే బోధిస్తాడో విద్యార్థి దాన్ని విని మరుసటి రోజు అదే అప్పచెప్పడం. ఫ్రెండ్స్, మానిటోరియల్ పద్ధతి అనుసరించేవారు. మానిటోరియల్ పద్ధతిని అనుసరించేవారు. ఫ్రెండ్స్, మానిటోరియల్ పద్ధతి అంటే చూడండి ఫ్రెండ్స్, అధిక జ్ఞానం కలిగినటువంటి విద్యార్థులు తక్కువ జ్ఞానం ఉన్న వారికి బోధించేవారు. ప్రస్తుతం మన పాఠశాల లోపల కూడా మానిటోరియల్ పద్ధతిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, పాఠ్య ప్రణాళిక చూడండి ఫ్రెండ్స్, పాఠ్య ప్రణాళిక ఏమేమి బోధించేవారు చూడండి ఫ్రెండ్స్. వేదాలు బోధించేవారు, పురాణాలు బోధించేవారు, ఇతిహాసాలు బోధించేవారు, జ్యోతిష్యం బోధించేవారు, ఉపనిషత్తులు బోధించేవారు, వ్యాకరణం బోధించేవారు, తర్కం బోధించేవారు. ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.